వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ ప్రవీణ్ శంకరి. నేను మోడీని తక్కువ చేసి మాట్లాడలేదు. నేను సాధారణంగానే మామూలుగానే మాట్లాడిన బీజేపీ నాయకులు కొంతమంది నేను మాట్లాడిన మాటలను వక్రీకరించి చూపిస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న ఒక కామెంట్ చేశాడు. మొన్న అయితే ఏమైతే కులగణన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మాట్లాడిండు కదా, అసలు మోడీ బీసీఏ కాదు కన్వర్టెడ్ బీసీ అని. దాని గురించి అటు రాష్ట్రంలో బీజేపీ నాయకులు కావచ్చు, అటు కేంద్రంలో కావచ్చు, అందరూ కూడా కొంత ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి మీద. ఆయన మళ్ళీ నిన్న ఒక దగ్గర మాట్లాడుకుంటే ఏమన్నాడు, నేను మోడీని తక్కువ చేసి మాట్లాడలేదని చెప్పేసి ఒక ఇది చేసిండు. సరే, అదట్లుంటే కొత్త రేషన్ కార్డులు ఆన్లైన్లో కొత్త రేషన్ కార్డులు అప్లై అయితలేవు, కొంత ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఒక వార్త మళ్ళీ చక్కర్లు కొడుతుంది. జనాలు కూడా పరిశాన్ అవుతారు. అసలు కొత్త రేషన్ కార్డు ఇస్తామన్నారు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్నారు, మళ్ళీ ఇప్పుడు రాకపోవడం ఏందని చెప్పేసి కొంత టెన్షన్ పడుతున్న వాతావరణం. దాని గురించి కూడా అసలు ఏంది రేషన్ కార్డుల పంచాయతీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. తొక్కీసలాట అనేది భారతదేశంలో నిత్యం వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది. తొక్కుకుంటారు, చచ్చిపోతూనే ఉంటారు. తాజాగా రైల్వే స్టేషన్లో తొక్కీసలాట 18 మంది చచ్చిపోయారు. అదొక విషాద వార్తగా చెప్పుకోవచ్చు. ఇలా ఆదివారం పూట డీటెయిల్స్ అన్ని మాట్లాడుకునే ముందు ఒకసారి ఎట్లయినా చూద్దాం. ముందుగా తొలి వెలుగు చూసుకుంటే కాంగ్రెస్లోకి 3 మాజీ మంత్రులు, కేసీఆర్కు షాక్ ఇవ్వనున్న రేవంత్. త్వరలో మరో 16 మంది ఎమ్మెల్యేలకు కూడా బీఆర్ఎస్పీ విలీనం దిశగా పక్కా ప్లాన్. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటకముందే గోడ దూకే అవకాశం. కాంగ్రెస్ అధిష్టానంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చర్చలు, ఢిల్లీ స్థాయిలో కొనసాగుతున్న లాబింగ్, మంత్రి పదవులపై తేలని లెక్కలు, గ్రేటర్ ఎన్నికల్లో పట్టు కోసం కాంగ్రెస్ మాస్టర్ స్కెచ్. కొద్ది రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కొద్ది రోజులుగా కీలక పరిణామం. అంటే ఈ చర్చ అనేది జరుగుతూనే ఉంది. 2-3 రోజుల్లో ఇది కూడా అవుతుందని చెప్పేసి మనం తొలి వెలుగు ఒక ప్రధాన వార్త చూడొచ్చు. మళ్ళీ ప్రేమలో పడ్డ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. విడాకులైనాయి. ఒక 3 ఏళ్ళు కావస్తుంది విడాకులై కూడా. మళ్ళీ ఇప్పుడు ఒక ఏదైతే ఫ్యామిలీ మెన్ సిరీస్ చేసిన డైరెక్టర్ ఉండరో ఆయనతో ప్రేమలో పడ్డదని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూడొచ్చు. పార్టీ పరువు తీయొద్దు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు, ఒక్క వ్యక్తి కోసం పార్టీ నిబంధన మార్చదు. రాధాసింగ్ పై బండి సంజయ్ ఆగ్రహం. మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పేసి బండి సంజయ్ రాజాసింగ్కి నిన్న ఒక హెచ్చరిక చేసిండు. నేను నచ్చట్లేదు, కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కులగణన దేశానికే రోల్ మోడల్. పార్టీ ఫిరాయింపులపై కోర్టు నిర్ణయమే ఫైనల్. తీర్పు కంటే ముందే కేటీఆర్ ఏదేదో చెప్తున్నాడు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానందే తుది నిర్ణయం. మోడీని కించపరచలేక మాట్లాడలేదు, కొందరు నన్ను అంగీకరించకున్నా పర్లేదు అని చెప్పేసి ఢిల్లీలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడతాడు. ఆయన మొన్న సాయంత్రం వెళ్ళిండు కదా ఢిల్లీకి. ఏదైతే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లకు దీనికి సంబంధించి అది వచ్చిందో వెంటనే అధిష్టానం ఢిల్లీకి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది ఆయనకు. ఉన్న బలంగా సాయంత్రమే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో మాట్లాడుతున్నారు, ఆయన నా మీద కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నేను కొంతమందికి నచ్చట్లేదు, నా గురించి వ్యతిరేకంగా చెప్తూ ఉన్నారు అని చెప్పేసి, నేను మోడీని కావాలని ఏమనలేదు, తప్పుగా మాట్లాడలేదు, ఉన్నట్టే మాట్లాడని చెప్పేసి కొంత దాన్ని ఏమంటారు ఆ డ్యామేజు ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది చేస్తూ ఆయన మాట్లాడిండు. మరి ఇందులో ఏంది దీని వెనకాల చెప్పాలంటే ఒక రహస్యము, ఒక సీక్రెటా, ఒక ముఖ్యమైన అంశం ఒకటి ఉన్నది ఇట్లా మాట్లాడడం వెనుక. అదేందనేది కొంచెం డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక రేషన్ కార్డుల వార్త. కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే. మీ సేవా కేంద్రాలకు పోటెత్తుతున్న జనం. ఏప్రిల్ తర్వాతనే కొత్తవి మంజూరు. మార్చి 3 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంటుంది. ఆ తర్వాత కొత్త దరఖాస్తులు తీసుకుంటారట. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులు ఎవరో, ఎవరికి ఇవ్వాలనో, రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వద్దో చూస్తారట. ఇంకా కొత్త రేషన్ కార్డులకి టైం పట్టే అవకాశం ఉన్నది. నిజంగా చెప్పాలంటే గమ్మత్తుగా ఈ ప్రకటనలు కావచ్చు, ఇవి కావచ్చు, గమ్మత్తుగా ఉంటాయి. రేపటి నుంచే ఆన్లైన్లో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్తారు. మళ్ళీ ఎంబడే ఎన్నికల కోడ్ అంటారు. మళ్ళీ ఎంబడే అట్లా కాదు, మీరు ఇది చేసుకోవాలని చెప్తారు. ఆన్లైన్లో ఎన్నికల కోడ్ అంటారు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటారు. అంతా ఎట్లా అంటే గమ్మత్ ఉంటుంది. ఇక ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కీసలాట, 15 మంది మృతి. కుంభమేళా రద్దీతో దుర్ఘటన, ప్రధాని మోదీ సంతాపం. మొన్ననే బార్కెట్లు ఊలిపోయి మంది ఎక్కువై ఏదో అమాసన ఏదో ఉంటుంది కదా, దాని నాడు పోయి
చాలా మంది చచ్చిపోయారు, ఆ లెక్కలు కూడా తప్పు. ఎంతమంది వచ్చిర్రు, ఎంతమంది బతికిరు అనేది లెక్కలు చెప్పలేదు. ఇప్పుడు మళ్ళా రైలు ఎక్కుకుంటా పోయి తొక్కిసలాటై మళ్ళీ 15 మంది చచ్చిపోయారట. ఏం పుణ్యస్థానాలు రా నాయన, పుణ్యస్థానాలు చేయబోయి ఆఖరికి సావు స్థానాలే చేస్తున్నారు జనాలు. హరీష్ రావు పేసి మాజీ ఉద్యోగి అరెస్ట్. అతడికి సహకరించిన మరో ఇద్దరు కూడా స్థిరాస్తి వ్యాపారి, అదే రియల్ ఎస్టేట్ వ్యాపారి. వీళ్ళు కొత్త భాష రాస్తారు, అర్థం కాని భాష. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. రాహుల్ ఎజెండా అమలే నా బాధ్యత. ఈ క్రమంలో ఏ పరిణామాలైనా ఎదుర్కొంటా. మీకు అర్థమవుతుందా? ఇందాక ఒక మాట చెప్పిన కదా, నా తప్పు లేదు, నన్ను కావాలని నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు, నన్ను నచ్చట్లేదు కొంతమందికి అని చెప్పేసి. ఏ పరిణామాలైనా ఎదుర్కొంటా. కులగణనలోనివి జనం చెప్పిన వివరాలే, ఒక్క తప్పున చూపించండి. ఎస్సీ వర్గీకరణకు త్వరలో చట్టబద్ధత. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. రాహుల్ గాంధీతో భేటీ. చాలా రోజులకు రాహుల్ గాంధీ తోటి అపాయింట్మెంట్ దొరికినట్టుంది. నిన్న కూర్చున్నాడట. కులగణన వివరాల నమోదుకు ఆన్లైన్లో అవకాశం. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసినా గణకులు ఇంటికి వస్తారు. ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా నమోదు చేసుకోవచ్చట. అయ్యేళ్ళకి వెళ్ళి కులగణన స్టార్ట్ అవుతున్నది. ఈ నెల 28వ తారీఖు దాకా 14 రోజుల పాటు కులగణన. ఎవరైతే మొన్న చేసిన దాంట్లో కులగణన సర్వేలో పాల్గొని నెంబర్ ఎక్కించుకొని మీ పేరు ఎక్కించుకొని మునిగిపోయేది ఏం లేదు, తేలేది ఏం లేదు. జెన్కో కొత్త ప్లాంట్కు భారీ వ్యయం. 2400 మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మించి ఇస్తామంటే అప్పట్లో వద్దన్న ప్రభుత్వం ఇప్పుడు 10,664 కోట్ల అప్పు తెచ్చి కట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేసిన. అంటే శారాణ కోడికి బారణ మసాలా అంటారు కదా, అచ్చం అసంటిది అన్నట్టుది. శారాణ కోడికి బారణ మసాలా, కోడికి ఇంతే ఉంటుంది. కోడికి ఇప్పుడు కోడి కూడా తినే పరిస్థితి లేదు. ఏదో రోగం వచ్చిందని చెప్పేసి చికెన్ వైరస్ అని ఆ వైరస్ అని కోళ్ళంటే భయం అవుతుంది. కానీ 2400 అయిపోయే థర్మల్ కేంద్రాన్ని అప్పట్లో వద్దని చెప్పి 10,000 కాడ తీసుకొచ్చారు. 2 ఇంతలు కాదు, 4 ఇంతలు కాదు, 5 ఇంతలు పెరిగింది ఖర్చు. రైట్. ఆంధ్రజ్యోతి చూస్తే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 15 మంది మృతి. మృతుల్లో 3 పిల్లలు, 10 మంది మహిళలు, 30 మందికి గాయాలైనాయంట. కుంభమేళ కోసం వేసిన స్పెషల్ రైలు ఎక్కనికే తొందరపడి జనాలు తొక్కుకొని చచ్చిపోయారు. రాహుల్ మాటే వేదవాక్కు, ఎవరేమనుకున్నా పట్టించుకోను, ఆయన చెప్పిందే చేస్తా, ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తా. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. కులగణనపై తీర్మానం చేస్తాం. 42% రిజర్వేషన్ కోసం పార్లమెంటు చట్టం కోరుతాం. దాన్ని నెరవేర్చే బాధ్యత కిషన్ రెడ్డి, సంజయ్దే. పార్టీ పరంగా 42% అంటే కాదు, చట్టం అంటున్నారట. అవును, ప్రతిపక్షాలు అవే అంటున్నాయి కదా. ఇక కులగణన ఆధారంగానే సంక్షేమ పథకాలు. ప్రధాని పదవిని కించపరచలేదు. ఆయన ప్రధాని గురించి మాట్లాడలేదు, నిజమే. ప్రధాని మోడీ బీసీ కాదన్నాడు. ప్రధాని అనేది ఒక పదవి, మోడీ అనేది ఒక వ్యక్తి. ఆ పదవిలో ఆయన ఉండొచ్చు, కానీ ప్రధాని పదవిని కించపరచలేదు. చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేర్చాలి. మార్చి 31 లోపు 100% రైతు భరోసా. సబితా తలసాని ఏ పార్టీలో గెలిచి మంత్రులయ్యారు? కేంద్రం చట్టం చేస్తే సభాపతికి గడువు పెట్టొచ్చు. యమునా ప్రక్షాళనలా మూసి ఎందుకు వద్దు? ఢిల్లీలో మీడియాతో మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ మాట్లాడండి. 1 కాదు 2 కాదు, ఇలా 10 రకాల అంశాలు ఉన్నాయి. కులగణన అన్నాడు. పిసిసికి సంబంధించి నేను పిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన కాంచెల్లి నా మీద ఒక రకంగా కుట్ర చేస్తూ ఉండరు, నన్ను వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారు పార్టీలు అని చెప్పేసి మాట్లాడిండు. నాకు రాహుల్ గాంధీ తోటి గ్యాపే లేదు, గ్యాప్ ఉందని చెప్పేసి ప్రచారం చేశారు మొత్తం అని చెప్పేసి ఒక మాట మాట్లాడు. ప్రధానికి సంబంధించిన మాట మాట్లాడాడు. సబితా తలసాని, ఇంకోరు మల్లారెడ్డి, ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. చేరంగానే వాళ్ళ ముగ్గురిలో ఎవరో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారు. వాళ్ళ ముగ్గురు చేర ఇంకా 13 మంది కూడా చేరుతారు. మొత్తం 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు అని వస్తున్న వార్తలకు సంబంధించిన ఇది ప్రచారం అవుతున్న ఈ క్రమంలో ఆయన సబితా తలసాని ఏ పార్టీలో గెలిచిరు, ఏ పార్టీలో మంత్రులు లేరని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేసిండు. అది అట్లుంటే రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్ల పెంపు కేటగిరీల వారీగా గంపగుత్తగా 13% కాకుండా ఏబిసిడిఈ కేటగిరీలకు పెంచే ఛాన్స్. అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా అమలు. ఎవరైనా కోర్టుకు వెళ్తే రద్దుకు ఆస్కారం. ఇదే చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి షెడ్యూల్ 9లో పెడితే నిలిచే అవకాశం. బీసీలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఒక వేడి అనేది వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ 42% స్థానిక సంస్థలు అనగానే అన్ని పార్టీలు
అదే ఎత్తుకుని అటు బీజేపీ బీఆర్ఎస్ అందరూ కూడా బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు ఎట్లా అంటే ఆ పులి మీద కూర్చొని సవారీ చేస్తారు కదా, ఎంతసేపు పులి మీదనే ఉండాలి కదా, దిగొద్దు. దేశంలో కూడా బీసీల అంశం అనేది అట్లా తయారైంది. పులి మీద కూర్చొని సవారీ చేస్తున్నప్పుడు దిగితే పులి మింగుతుంది, ఎంతసేపు ఆ పులి మీద కూర్చోవాలి. ఇది కూడా అట్నే ఉంది. చేస్తే రిజర్వేషన్లు వేసి అమలు చేసి మొత్తం వాళ్ళకు పెద్దపీట వేస్తేనే సలవడుతుంది. లేకపోతే ఏమాత్రం వెనకడికి వేసినా ఏమాత్రం ఇదైనా ఏ పార్టీ అయినా సరే ఎవరైతే మళ్ళీ యూటర్న్ తీసుకుంటారో బీసీ దాంట్లో విషయంలో మొత్తం రాజకీయంగా ఆ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అట్లా క్రియేట్ అయిపోయింది. నిమ్స్లో పిల్లలకు క్యాన్సర్ చికిత్స విభాగం 20 పడకలతో ఏర్పాటు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప. నిజంగా నిమ్స్ అంటే ఒక మంచి వైద్య సదుపాయాలు, ఏమన్నా ఆపత్కాలం వస్తే రోగమో నొప్పో యాక్సిడెంట్ వస్తే చక్కగా నిమ్స్లో వేస్తే బతుకుతాడు అనేది ఒకటి ఇది ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు చిన్న పిల్లల దవాఖాన చక్కగా నీలోఫర్ గుర్తొస్తుంది. కానీ క్యాన్సర్ సంబంధించిన చికిత్స వాళ్ళ చికిత్స నిమ్స్లో చేస్తారని చెప్పేసి ఇక్కడ ఒక సౌకర్యం అనేది కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 20 పడకలతో ఏర్పాటు చేస్తారట. అయ్యప్ప భక్తులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప దర్శనం. ఫ్లైఓవర్ బ్రిడ్జి తొలగింపు ఇరుముడితో వస్తే నేరుగా మార్చి 14 నుంచి కొత్త విధానం అమలు. ఎన్నికలు లేవు, నిధులు రావు. పంచాయతీలకు సర్పంచులు లేక నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన 1514 కోట్లు పాలక మండలి ఉంటేనే నిధులు విడుదల చేస్తారు. సర్పంచులు లేరు, ఏడాదిన్నర అవుతుంది. గ్రామ పంచాయతీలకు పైసలు వస్తలేవు. పైసలు లేకపోతే ఇక పరిపాలన ఎట్లుంటుందో, నిధులు లేకపోతే అభివృద్ధి ఉండదు, పనులు జరగవు. ఏడేసిన గొంగడ అట్నే ఉన్నట్టు ఉంటుంది. ఆ రోడ్లు అట్నే ఉంటాయి, ఆ మోరీలు అట్నే ఉంటాయి, ఆ నల్లలు అట్నే ఉంటాయి, ఊర్లో ఆ స్ట్రీట్ లైట్లు అట్నే ఉంటాయి. ఒక ఆడకట్ల లైట్లు వస్తే ఒక ఆడకట్ల రావు. ఎందుకేలే ఆ సర్పంచ్ అంటే నేను దిగిపోయినా, నా పని అయిపోయింది, గ్రామ పంచాయతీలో పైసలు లేవని చెప్తాడు. ఒక సెక్రటరీ ఇవన్నీ చూసుకోవాలంటే 3-4 ఊర్లకు, చిన్న ఊర్లకు కలిపి 3-4 ఊర్లకు ఒక సెక్రటరీ చేస్తారు. అది కూడా అదే ఉంది. అందుకే గ్రామీణ పాలన, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు కదా, ఆ పట్టుకొమ్మలనే ఇలా కొమ్మలు ఇరిసేసి ఏడుకాడికి ఆకులు తెంపేసినట్టే అయిపోయింది ఏడాదికి వెళ్ళి సర్పంచులు లేక. రైట్. ఇక వెలుగులో చూస్తే కులగణనలో మిస్ అయిన వాళ్ళ కోసం ఇయాల్టి నుంచి సర్వే వివరాల నమోదుకు ఈ నెల 28 వరకు ఛాన్స్. 3 పద్ధతుల్లో వివరాలు ఇవ్వచ్చు. ఏంది? టోల్ ఫ్రీ ఒకటి, ఏమంటారు ఇంటికి వస్తారు ఒకటి, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఈసారైనా సర్వేలో పాల్గొంటారా లేదా అని చెప్పేసి చర్చ. గత సర్వేలో పాల్గొనని వాళ్ళ వివరాలు మొత్తం లెక్క 16 లక్షల మంది పాల్గొనలేదంట. ఆ 16 లక్షల మందిని 3% లెక్క చెప్పారు, 3.1% అని చెప్పేసి. వాళ్ళందరూ ఈసారి పాల్గొనాలి, ఇదే చివరి ఛాన్స్ అని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. బీసీ కోటాపై బీజేపీ స్టాండ్ ఏంది? 42% రిజర్వేషన్లపై 10 రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. దమ్ముంటే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ పెట్టి ఆమోదించాలని చెప్పేసి నిన్న ఢిల్లీలో సీఎం ఒక బీసీ బాల్ తీసుకుపోయి బీజేపీ కోర్టులో వేసిండు. మరి వాళ్ళు గోల్ చేస్తారా, సెల్ఫ్ గోల్ అవుతారా? ఇక రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించిన ఈ బీసీ రిజర్వేషన్ల మీద రేవంత్ రెడ్డి బీజేపీకి ఒక టార్గెట్ లెక్క, ఒక సవాల్ లెక్క చేసిందని చెప్పొచ్చు. స్కూల్ ఫీజులు పెంచేస్తున్నారు, కొత్త చట్టం వస్తుందేమోనని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల నిర్వాహకం. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజుల పెంపు 15 నుంచి 20% వరకు పెంచుతూ ప్రకటనలు. 25% ముందే కట్టాలని పేరెంట్స్పై ఒత్తిడి. ఆందోళనల బాటలో స్టూడెంట్లు, పేరెంట్స్. నిజంగా కూడా ఇగో రంగారెడ్డి జిల్లా హైత్నగర్ జీ స్కూల్ ముందర నిన్న ధర్నా చేసారు. జీ స్కూల్లో ఒకటనే కాదు, చాలా స్కూళ్ళు ఉన్నాయి. పేర్లు చెప్తే మళ్ళా ఇక లేనిపోయిన పర్సన్ వాళ్ళకి మరి అది కూడా ఒకరోజు వస్తుంది. ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు కట్టలేక, గవర్నమెంట్ స్కూల్లో సల్లవుతు లేక ప్రైవేట్ స్కూల్లో వేస్తారు. ఏదో చిన్న స్కూలే కావచ్చు, పెద్ద స్కూలే కావచ్చు, భారీ స్థాయిలో ఉంటాయి. శ్రీ చైతన్య, నారాయణ, ఇంకేవేవో స్కూళ్ళు ఉంటాయి. టెక్నో, ఆ టెక్నో అని, ఈ టెక్నో అని, కిడ్స్ అని, యూరో అని, ఇంటర్నేషనల్ అని. అరే ఏదున్నా చదువు చెప్పేది పిల్లలకు చెప్పే చదువు గదే ఉంటుంది కదా. కొత్తగా మంచిగా పెయింట్ వేస్తారేమో, డిజైన్లు ఉంటాయేమో. కానీ ఈ మొన్ననే గవర్నమెంట్ ఒక ప్రకటన చేసింది, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణకు ఒక చట్టం తెస్తాం. ఆ విద్యాశాఖ కమిషన్ ఏదైతే ఉందో ఒక ప్రతిపాదనలు పెట్టింది గవర్నమెంట్ ముందర. ఫీజులకు కంట్రోల్ చేయాలి, ఇబ్బంది అవుతుంది పిల్లలకు, పేదలకు, ప్రైవేటు బడులలో చదివించుకున్న తల్లిదండ్రులకు ఫీజులు కట్టలేకపోతున్నారని చెప్పేసి.
హుషారు ముందు జాదు హుషారు అంటారు దీన్ని. జాదా హుషారు అయ్యి ముందుగా నెక్స్ట్ ఇయర్ పెంచాల్సిన ఫీజులు ఇప్పుడే పెంచి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్లు కూడా ఇప్పుడే తీసుకొని వసంత పంచం అంటారు, ఆ పంచం అంటారు, ఆ మాసం అంటారు, పుణ్యం అంటారు, స్కీములు ఏది మన బట్టల షాప్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పెడతారు కదా, అట్లా పెట్టి ముందే అడ్మిషన్లు తీసుకొని 20% ఫీజు ముందే. చాలా స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో నిజంగా దోపిడీ, చాలా దోపిడీ ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిందే. రైట్, అది అట్లుంటే ఇక మేడిగడ్డకు సంబంధించిన వార్త చూడొచ్చు. మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే, రిపేర్లు చేసే బదులు కొత్తగా కడితేనే మేలు. తుది నివేదికలో పేర్కొన్న ఎన్డీఎస్ఏ రిపేర్లు చేసిన ఎన్నాళ్ళు ఉంటుందనే గ్యారంటీ లేదు. మళ్ళీ భారీ వరద వస్తే తట్టుకోవడం అనుమానమే. డిజైన్లలో లోపాలతో పాటు మెయింటెనెన్స్ కూడా పట్టించుకోలే అని చెప్పేసి ఒక నివేదిక సర్కార్కి ఇచ్చే ఆ ఆలోచనలో ఉన్నది ఎన్డీఎస్ఏ. ఇక ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట అయింది, 15 మంది చచ్చిపోయారు. కుంభమేళకు పోకుండా రైలు రాగానే అందరూ ఒకటేసారి ఎగబడి ఎక్కిరట, తొక్కిసలాటై 15 మంది చచ్చిపోయారు. బండి సంజయ్ వ్యాఖ్య చూడొచ్చు. మొన్న రేవంత్ రెడ్డి ఏదైతే గాంధీ భవన్లో మాట్లాడకుండా అసలు మోడీ బీసీఏ కాదు, ఆయన కన్వర్టెడ్ బీసీ అని చెప్పి చేసిన దానికి ఇంకా వీళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. రాహుల్ కులమేంది, కాంగ్రెస్ దీనిపై చర్చకు సిద్ధమా, మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ముస్లింలను బీసీలో చేర్చే ఆమోదించం, సీఎం వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పేసి కుల రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కిషన్ రెడ్డి ఒక ప్రకటన చేసిండు. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దేశమంతా కులగణన చేపట్టి రాహుల్ కులం అడుగురి, బీజేపీ నేతలకు మహేష్ గౌడ్ సవాల్. బండి సంజయ్ పుట్టుకతో ఓబీసీ కానీ మోడీ కాదు, కులగణనపై కేంద్రం వైఖరేటో చెప్పాలని చెప్పేసి వాళ్ళు కాల్కేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఈ కులగణన విషయంలో, జనగణన విషయంలో కాంగ్రెస్ వాళ్ళు మెడకేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కాల్కేస్తున్నారు. బీజేపీ వాళ్ళు మెడకేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కాల్కేస్తున్నారు. రాహుల్ కులం ఏంటంటే మోడీ కులం ఏంటంటే ఈయన అడిగితే రాహుల్ కులం ఏందని ఆయన అంటాడు. మీరు కులగణన తప్పునే అంటే మీరు జనగణన చేయరని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. ఇది చెప్తున్నారు కదా, కాల్కేస్తే మెడకు, మెడకేస్తే కాల్కన్నట్టే ఉంది. రైట్, ఇది వెలుగుల ప్రధాన వార్తలు. ఇక దిశలో చూస్తే ఢిల్లీ తొక్కిసలకు సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. 15 మంది చచ్చిపోయారు. తుపాకీ నీడలో ఎనిమి ప్రాపర్టీ మాయం, నకిలీలతో రిజిస్ట్రేషన్లు పూర్తి, మిగిలింది ఎంత, నిర్మాణాలు ఎన్ని, వెలిసిన హై రైజ్డ్ అపార్ట్మెంట్లు, డ్యూప్లెక్స్లు దశాబ్దాల క్రితమే బేసిక్ ప్రాపర్టీ రిజిస్టర్ గయాబ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ 8 ప్రాపర్టీసే, గ్రేటర్ చుట్టూ 2000 ఎకరాల భూమి. లెక్క తేలితే వాటి విలువ 2000 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక కొత్త చర్చని తెర మీద తీసుకొచ్చిండు. ఖాళీగా జాగ ఉంటే బోర్డు పెడతారు, జెండా వాతారు అంటారు కదా, అట్లా బోర్డు పెట్టి జెండా వాతి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని చెప్పేసి ఒక 500 పెట్టి ఒక వెల్డింగ్ కొట్టించి ఒక బోర్డు తీసుకొచ్చి పాతి ఇది చేస్తూ ఉన్నారు. అలాంటి నకిలీ రిజిస్ట్రేషన్లు చాలా ఉన్నాయి. 2000 కోట్ల విలువ చేసే భూమి హైదరాబాద్లో చుట్టూ చేసిరని చెప్పేసి బండి సంజయ్ ఒక కొత్త చర్చను తెర మీద తీసుకొచ్చిండు. ఇక్కడ చూడొచ్చు ఇంకో వార్త. బీర్ టిన్స్పై గాంధీ ఫోటో, ఆయన సంతకం సైతం ముద్రించారట. రష్యాకు చెందిన రివోర్ట్ కంపెనీ ఈ బీర్లు తయారు చేసింది. మండిపడుతున్న భారతీయులు ప్రధాని మోడీ జోక్యం చేసుకొని పుతిన్తో మాట్లాడాలని విజ్ఞప్తులు. బీర్ మీద గాంధీ బొమ్మ వేస్తారు, చెప్పుల మీద, షెడ్డీల మీద దేవుని బొమ్మలు వేస్తారు. చాలా ఏంటంటే ఇతరుల అభిప్రాయాలను, ఇతరుల ఏమంటారు వారి యొక్క నమ్మకాలను ఎవరైనా సరే గౌరవించాలి. నీకు నచ్చకపోతే నువ్వు పాటించవు, కానీ అవతల అభిప్రాయాలను ఇబ్బంది పెట్టేది. గాంధీ అంటే భారతదేశానికి ఒక సింబల్, స్వాతంత్ర ఉద్యమానికి ఒక రోల్ మోడల్ ఆయన. అసలు ఆయన ఫోటోని తీసుకుపోయి ఈ రష్యా వాళ్ళు ఏం చేశారు, బీర్ టిన్ మీద వేసారు. మరి రష్యాలో ఆ మావో వీళ్ళు ఉంటారు కమ్యూనిస్ట్ లీడర్లు, వాళ్ళ ఫోటోలు తీసుకుపోయి ఈడ ఇండియాలో బీర్ల మీద, కోటల మీద ఫోటోలు వేస్తే అల్లుకుంటారా? వాళ్ళ మనసులు దెబ్బతినవా? అదే ఆయన సంతకంతో పాటు రివోర్ట్ అనే ఒక బీర్ల కంపెనీ అంటే ఇది, బీర్ టిన్ మీద గాంధీ బొమ్మ వేసారు, తీసేయాలని చెప్పేసి ఇది చేసారు. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన నిన్న రాహుల్ గాంధీ తోటి భేటీ అయిండు. భేటీ అయినాక మీడియాతో మాట్లాడుకుంటే ఏమన్నాడు, మొన్న అన్నాడు కదా మోడీ
బీసీ కానే కదని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. మోడీని తక్కువ చేసి మాట్లాడలేదు, ఆయన హోదాను అగౌరవపరచలేదు. బీసీలపై ప్రేమ ఉంటే నిరూపించండి, దేశవ్యాప్తంగా జనగణన చేయించండి అని చెప్పేసి అన్నాడు. రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ లేదు, ఆయన సూచన మేరకే ఆయన చెప్పినట్టే చేస్తున్నా అని చెప్పేసి ఒక ప్రకటన చేసిన. త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 బహిరంగ సభలు పెట్టే ఆలోచనలు ఉన్నారని చెప్పేసి మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఒకటి కులగణన మీద, ఇంకోటి ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్, ఇంకోటి ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు అమలు చేస్తున్నాం అనేది జనాల్లో తీసుకుపోయేందుకు కాంగ్రెస్ పార్టీ ఆ బహిరంగ సభలు ప్లాన్ చేస్తుంది. బంగారు కిరీటం, కత్తి, 1100 కిలోల వెండి, 1525 ఎకరాల భూమి, తమిళనాడు సర్కార్కు జయలలిత ఆస్తులు అప్పగింత, జప్తు చేసిన నాటి విలువ 913 కోట్లు, ప్రస్తుత విలువ 4000 కోట్లు ఉంటుందని అంచనా. జయలలిత ఆస్తులు 4000 కోట్లట. బిఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ బీటెక్ పట్టభద్రుల కోసం ప్రత్యేక ప్రోగ్రాం, 4 నెలల శిక్షణ తర్వాత ప్లేస్మెంట్. ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ నిర్మాణాలు, ఔటర్ RRR చుట్టూ శాటిలైట్ టౌన్షిప్. నిన్న హౌస్ అండ్ రెవెన్యూ INPR సమీక్షల డిప్యూటీ సీఎం బట్టి పాల్గొన్నాడు. ఆయన ఏ జిల్లాలోనైతే ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ లేదో ఆ జిల్లాలలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు స్టార్ట్ అయితే సంబంధించిన ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అమలైతాయి అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేసినాడు. ఇంకోటి కవిత నిన్న ఖమ్మం వెళ్ళింది. ఖమ్మంలో ఒక కామెంట్ ప్రకటన చేసింది. ఏంది, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయలేరు, అది ఎవరి తరము కాదు, ఏ రీజన్ లేకుండానే మా కార్యకర్తలపై కేసులు, అక్రమ కేసులకు తలొగ్గేదే లేదు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ఖమ్మంలో ఇది చేసింది. నేటి నుంచి కులగణన రీసర్వే 3,56,323 ఫ్యామిలీస్కి ఈ కులగణనలో పాల్గొనలేదట. మొత్తం వాళ్ళు 16 లక్షలు ఉంటారని చెప్పేసి చెప్పి ఇగో టోల్ ఫ్రీ నెంబరు ఇక్కడ చూడొచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే అధికారులు వస్తారు, లేదంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మన వివరాలు నమోదు చేసుకోవచ్చు. 04021111111 040211111 2111111 నెంబర్కి ఫోన్ చేస్తే కులగణనకు సంబంధించిన వివరాలు చెప్పొచ్చు. రిజల్ట్స్ వచ్చేలోపు ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేసేందుకు సర్కారు చర్యలు. పెండింగ్లో 3000 కోట్లు. కోర్సు కంప్లీట్ అయిన స్టూడెంట్స్కు ముందుగా కాలేజీ యాజమాన్యాలకు ఇప్పటికే సంకేతాలు అందినాయట. ఫీజు రియంబర్స్మెంట్ చాలా పెండింగ్లో ఉన్నాయి. స్కూల్ పిల్లలు కావచ్చు, మన కాలేజీ పిల్లలకు సంబంధించి అవన్నిటిని కూడా తొందరగా రిలీజ్ చేసేందుకు, బకాయిలు ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. 12,000 కిలోమీటర్లు, 25,000 కోట్లు గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు. కొత్త నిర్మాణాలు, విస్తరణ, మరమ్మతులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 అరెస్ట్. వ్యాపారి చక్రధర్ గౌడ్ను బెదిరించిన కేసులో 3 సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ 3లో ఒక వ్యక్తి హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేషీలో ఆయన చాలా మంత్రికి హరీష్ రావుకు దగ్గరగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వేరే వాళ్ళ ఐడి కార్డులతోటి సిమ్ కార్డులు తీసుకొని బెదిరించారట. చెన్నై నుంచి కోల్కతా వనికే 3 గంటలే అందుబాటులోకి ఈ ఫ్లయింగ్ బోట్. 600తో 1500 కిలోమీటర్లు జర్నీ చేయొచ్చు, గంటకు 500 కిలోమీటర్లు ఉరుకోవచ్చట. రైట్. ఇక కూనంనేని ఒక ప్రకటన చేసింది. ఏమని, హామీలపై శ్వేతపత్రం విడుదల చేయండి, వివరణ ఇచ్చి ఎలక్షన్స్కు వెళ్తే బాగుంటుంది. స్థానికంపై రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేకపోతే ఢిల్లీలో ఆప్కెదురైన పరిస్థితులు తప్పవు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈయనేందో అప్పుడే భుజాల మీద ఎత్తుకుంటాడు, అప్పుడే సంకలకి ఎత్తుకొని ముద్దాడుతాడు కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ 2 రోజులకే ఇట్లా అన్ని ప్రకటనలు చేస్తాడు. ఇక సాక్షిలో చూస్తే కమిటీ లేదా కమిషన్ కులగణన అమలుపై అధ్యయనానికి ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. 2వ విడత సర్వే పూర్తయిన వెంటనే విధి విధానాలు ఖరారు. కులగణనపై మార్చి తొలి వారంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించే ఆలోచనలో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి అక్కడ ఒక వార్త చూడొచ్చు. రాజధానిలో ఘోరం, ఢిల్లీ తొక్కిసలాటకు సంబంధించిన వార్త. గురి తప్పిన గురుకులాలు. ఈ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి. గత ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 1,00,000 దరఖాస్తులు. ఈ ఏడాది 40,000 తగ్గి 80,000 వచ్చినాయంట. దీనికి అందరికీ కారణం ఏంటంటే వసతులు లేవు,
హాస్టళ్లలో భూవదిని కక్కుకుంటున్నారు, వాంతులు విరేచనాలు, ఫుడ్ పాయిజన్లు దవాఖానలలో పడుతున్నారు పిల్లలు అని చెప్పేసి ఒక భయంతో మొత్తం 50,000 సీట్లు ఉంటే 80,000, లాస్ట్ ఇయర్ వచ్చిన దరఖాస్తులకి 40,000 దరఖాస్తులు తక్కువ వచ్చినాయి ఈసారి. ఆ జిల్లాల్లో ఇందిరమ్మ నిర్మాణాలు పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేనందున ప్రారంభించండి. 2 జిల్లాలకే, ఇక మిగతా అటు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అక్కడ ఉంది కాబట్టి ఆ జిల్లాలకు లేదు. కాంగ్రెస్ పార్టీకి అల్కగా అయింది. శాటిలైట్ టెలికాం మన దేశంలోకి వెల్కమ్. కొండలు, గుట్టలు, అడవులు ఎక్కడైనా సిగ్నల్ పొందే వెసులుబాటు. త్వరలో భారత్లో అందుబాటులోకి. ఇప్పటికే 2 సంవత్సరాలకు లైసెన్సులు వచ్చినాయి. ఇక సిగ్నల్ లేదు, హలో 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 అనే ఇది ఉండదు, ఏడికి పోయినా ఫోన్లు కలుస్తాయి. భయపెడుతున్న జీబీ సిండ్రోమ్ బాధితుల్లో కాళ్ళ నుంచి మెడదాకా క్రమంగా అచేతనం. పరిశుభ్రమైన నీరు, ఆహారమే ముందు జాగ్రత్తలు. పాతాళానికి నీళ్లు, ఎండాకాలం వస్తుంది, భూగర్భ జలాలు పడిపోతున్నాయట. డిసెంబర్లో 6.7 మీటర్ల లోతున, జనవరికి 7.46 మీటర్ల లోతుకు క్షీణత. భూగర్భ జలాలు పడిపోతున్నాయి, ఎండాకాలం వస్తుంది, వాటర్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక సాక్షిలో ఒక మెయిన్ వార్త చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కారులో కదలిక. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పనుల్లో పెరిగిన వేగం. బసవేశ్వర పంప్ హౌస్ కోసం సంగారెడ్డి జిల్లా బోరంచలో తవ్వకం పనులు షురు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు. ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి కేసీఆర్ పిలిపించిండు. హరీష్ రావు పాదయాత్ర కూడా చేయబోతా ఉన్నాడు. ఈ క్రమంలోనే పనులు వేగవంతమైనని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక వార్త చూడొచ్చు. నా పక్కనున్నోళ్ళే పని చేయనిస్తలేరు, వాళ్ళందరికీ నా కుర్చీ పైననే ఆశ ఉంది. వాళ్ళు పని చేస్తలేరు, నన్ను చేయనిస్తలేరు. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు, పార్టీ తరపున ప్రజలకు హామీలు ఇచ్చింది నేనే, నెరవేర్చకపోతే ప్రశ్నించేది కూడా నన్నే. ఢిల్లీ వేదికగా మీడియాతో నిన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ జర్నలిస్టులతోటి కూర్చొని మాట్లాడిండు. నా పక్కనులే మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కావచ్చు, నన్ను పని చేయనిస్తలేరని చెప్పేసి ఒక బాంబు లాంటి వార్త చెప్పిండు. విద్యుత్ ఏడి ఆస్తులు నిన్న పట్టుబడ కదా ఒక ఆయన 100 కోట్ల పైన లంచాలు తీసుకొని 100 కోట్ల పైన సంపాదించినట ఈ లంచగొండులు. కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ ఉత్తముచ్చట్లే. అస్తం పాలనలో సామాజిక న్యాయం ఒట్టిమాటే. రాహుల్ చెప్పేది ఒకటి, ఆచరించేది మరొకటి. ఉదయపూర్ నుంచి కామారెడ్డి వరకు అదే తీరు. ఇంకో వార్త, ఆటో డ్రైవర్లు నిన్న ర్యాలీ చేసిరు. సర్కారుపై బగ్గుమన్న ఆటో డ్రైవర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు. ఆర్థిక సాయం ఎప్పుడు ఇస్తారని నిలదీత. 960 కోట్లు బకాయి పడ్డారని వెల్లడి. సీఎం ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి ఆటో డ్రైవర్లు నిన్న ఒక ప్రకటన చేసిరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేదల సేవకు కదులుదాం. రేపు కేసీఆర్ బర్త్డే సందర్భంగా సామాజిక సేవలో పాలు పంచుకుందాం. మొక్కలు నాటాలి, రక్తదానాలు చేయాలి. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొత్తం సామాజిక సేవ చేద్దామని చెప్పేసి కేటీఆర్ పిలుపునిచ్చిండు. అభిమాన నేతతో అక్షరాభ్యాసం. పిల్లలు గజ్వేల్కు చెందిన కొమ్ము నవీన్ కుమార్ తన కొడుకు రోహిన్ తేజకు కేసీఆర్ చేతుల మీదుగా ఎర్రవల్లిలో అక్షరాభ్యాసం చేయించిండు. సరే, ఎర్రవెల్లి కాకుండా బయటకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి జనాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రైట్, ఇవి మెయిన్గా ఇవాళ మనం అన్ని ప్రధాన పత్రికల్లో చూసిన హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్లోకి పోతే ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.